మా వంటగదిలో ఇవాళ గారెలు తయారు చేయటం చూద్దాం. ముందు మినపప్పుని గిన్నెలో వేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. అలా 3 గంటలు నానబెట్టిన పప్పుని తెల్లగా ఇలాగ కడిగి గ్రైండర్లో వేసుకోవాలి. తిన అందుకు ఇంత గట్టిగా మెత్తగా నూరుకోవాలి. ఇలా గారి వేయటానికి అనుకూలంగా రుబ్బి తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇలా గారికి వచ్చేలా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ తీసుకొని పప్పు తీసేసుకోవాలి. చూడు, మిక్సీ జార్లో కొంచెం కరివేపాకు, సరిపడినన్ని పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్నాం కదా మనం గారెలకి పప్పు, దానిలో అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు పేస్ట్ చేసింది కలుపుకుందాం. కలిపి గారెలు వేస్తే మంచి రుచి వస్తాయి. ఇప్పుడు గారెలు వేయటం చూపిస్తాను. ఇది కలుపుకునే లోపు మనం స్టవ్ వెలిగించి నూనె వేడి చేసేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కాగే నూనెలో గారెలు ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు గారెలు వేయటం చూపిస్తాను. నూనె కాగింది. ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో గారెల ఆకారంలో ఉట్టుకొని వేయాలి. మనం చెయ్యి తడుపుకుంటూ ఉంటే మన చేతికి అంటుకోకుండా వస్తాయి. మన చెయ్యి కవర్ కూడా తడుపుతూ ఉండాలి. ఇప్పుడు ఎంతవరకు వేగినాయి ఒకసారి తిప్పుదాం. 2 వైపులా దోరగా వేయించుకుంటే బాగుంటాయి గారెలు. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం వీటిని తిరగేద్దాం. అన్నీ అటు ఇటుగా బ్రౌన్ కలర్లో వేగినాయి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవచ్చు. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ మీద పడదాం. వీటిని ఒక ప్లేట్లో అలంకరించుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లో అలంకరించుకుందాం. గారెలు రెడీ అయినాయి. ఎంతో రుచికరమైనవి. సర్వ్ చేద్దాం. ఇప్పుడు ఫోటో